వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజైతే బఠానీ చాట్ చేసి చూపిస్తానండి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా టేస్టీగా చేసుకోవాలి, బయట వచ్చే టేస్ట్ ఎలా రావాలో చూపిస్తాను. బఠానీ చాట్ అనగానే మనం బయటికి వెళ్ళి తింటూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా చేసి పెట్టండి పిల్లలకి. హెల్తీగా కూడా మనం చేసి పెట్టుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. మన పిల్లలైతే ఇంట్లో కాకుండా బయట ఫుడ్ అయితే చాలా ఇష్టపడతారు కదా. వాళ్ళకి చక్కగా ఇలా చేసి పెట్టండి. బయట నుంచి తెచ్చినట్టే ఉంటుంది. పైన వెన్నపూస వేసి ఇచ్చారంటే మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం బఠానీలు తీసుకోండి. నేను గ్రీన్ కలర్ బఠానీలు తీసుకున్నాను, పచ్చివి. ఇవి ఉదయాన్నే నానబెట్టేశానండి. సాయంత్రం వీటిని కడిగి ఉడకబెట్టేశానండి. ఉడకబెట్టేసి ఒక గుప్పిడన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్లో వేయచ్చు. కుక్కర్లో మరీ మెత్తగా అయిపోతాయి కదా. ఇలాగా కాస్త కొన్ని అక్కడక్కడ బఠానీ కనబడడం కోసం కావాలి కాబట్టి నేను ఇలా నార్మల్గా చిన్న గిన్నె పెట్టేసి కుక్ చేశాను. ఇలా పేస్ట్ చేసేసుకున్నాను చూడండి. ఈ విధంగా దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కళాయి, మందంగా ఉన్న కళాయి పెట్టేసుకోండి. దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు వెన్న వేసుకోండి. వెన్న లేదనుకోండి ఇక ఆయిల్ వేసుకోండి, గీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నా దగ్గర వెన్న ఉంది కాబట్టి వెన్న వేసాను. కాస్త వేడెక్కుతుంది అనగానే అల్లం ముక్కలు, సన్నగా అల్లం ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ మామిడి అల్లం కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకోండి. ఇలా కలరు చేంజ్ అయ్యే వరకు ఇలా సన్నగా వేయించుకోండి. అంటే సిమ్ పెట్టి వేయించుకోండి. ఒక్క పచ్చిమిర్చి వేసానండి, కారం ఎక్కువ ఉండకుండా. బయట కొంచెం కారం స్పైసీగా ఉంటుంది కదా, కారం లేకుండా ఒక్క పచ్చిమిర్చే వేసాను. ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి. ఉల్లిపాయ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఉల్లిపాయ కనిపించకుండా వేగిపోయింది అనుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా. బ్రౌన్ కలర్, కాస్త బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనము వెన్న వేసాం కాబట్టి కళాయి కాస్త కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా. ఇక ఒక టమాటా, పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. కొంచెం పెద్దగానే ముక్కలు కట్ చేశాను, మరీ చిన్నగా కాకుండా. అంటే మనకి బయట చాట్ తినేటప్పుడు టమాటా ముక్కలు కనబడుతూ ఉంటాయి కదా, అలాగా. ఈ కాస్త వేగుతుండగానే మనం బఠానీని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముద్ద వేసేసేయండి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించుకుందామండి. చూడండి ఈ విధంగా ఇలా వేయించేసుకుందాం. ఇంకా ఎల్లో బఠానీ వేసాను అనుకోండి ఇంకా కలర్ ఉంటుంది. నేను గ్రీన్ బఠానీ ఉన్నాయి కాబట్టి నా దగ్గర దాంతో చేశాను. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా, కాస్త వేగిన తర్వాత సాల్ట్ వేసేసుకుందాం చూడండి. దీంతోపాటు పసుపు వేసుకుందాం. ఓ 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. నేను కొద్దిగా కారం వేసుకున్నానండి. కొంచెం కారంగా తినేవాళ్ళు ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లల వరకు అయితే కొంచెం కారం తక్కువే వేసుకోండి. కొంచెంమంది పిల్లలు కారం తినేవాళ్ళు కూడా ఉంటారు, చూసుకొని వేసుకోండి. మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి. ఇంకా దీంట్లోకి మనం మామిడి అల్లం వేసుంటే ఇంకా బాగుండిద్ది. ఇక నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఆ ఉండలు లేకుండా కలిపేసి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా ఉంచేసానండి. ఇక ఇప్పుడు 1 స్పూను చాట్ మసాలా పొడి వేసుకుందామండి. చూడండి ఇలాగా వేసేసుకుందాం. 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఈ 1 స్పూన్తో వేసాను. ఒకసారి కలిపేసుకుందాం, ఇది కుక్ అవుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను కొంచెం పుదీనా కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే 1 స్పూను ధనియాలు, జీలకర్ర మనం ఇంట్లో పొడి చేసి పెట్టుకుంటాం కదా, అది వేసుకోండి. ఒకవేళ అది లేదనుకోండి గరం మసాలా పొడి ఉంటుంది కదా, ఒక 1/2 స్పూన్ అంత వేసుకోండి. మరి మసాలా వాసన రాకుండా ఉంటుంది. కొన్ని పుదీనా ఆకు వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కుక్ అవనిద్దామండి. అలాగే మనం తీసి పక్కన పెట్టుకున్న బఠానీలు కూడా వేసేసుకుందాం. చూడండి ఇలా వేసేసుకొని నేను బఠానీలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి. మళ్ళీ దీంట్లో వేసేటప్పుడు సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. దగ్గర అవుతున్నప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఇక పొయ్యి కట్టేసానండి. మనకి ఏ విధంగా కొంచెం గట్టిగా కావాలా, ఇలా పల్చగా కావాలని చూసుకొని ఇలా నేను పొయ్యి కట్టేసి ఇక నేను ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బయట కన్నా ఇంట్లో చాలా బాగుంది. మనం ఇంట్లో అయితే మనకి ఏం వేస్తున్నామని మనకు తెలుస్తుంది కదా. ఇలా కాస్త పైన ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కాస్త వెన్న వేసి పిల్లలకి ఇచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంది. ఇలా మీరు కూడా బఠానీ చాట్ చేయాలి అని అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గా చేస్తాం కదండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.